27 జూన్ 2011 ఈ డేట్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రపంచంలోని రిచెస్ట్ టెంపుల్ అయిన అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని రహస్య గదులను తెరవడానికి సుప్రీంకోర్టు అప్రూవ్ చేసింది. ఈ ఆలయాన్ని రిచెస్ట్ టెంపుల్ అని ఎందుకంటానంటే ఈ ఆలయంలో 6 రహస్య గదులు ఉన్నాయి లేదా వాల్స్ ఉన్నాయి. వీటిల్లో ఆల్రెడీ 5 గదుల్ని ఓపెన్ చేశారు. అయితే ఈ 5 గదుల్లో ఎంత సంపద ఉందో తెలుసా? అక్కడ ఉన్న సంపదతో మొత్తం మన ఇండియాలో ఉన్న పేదరికాన్ని మొత్తాన్ని అంతం చేయొచ్చు. అంటే అక్కడ ఎంత ధనం ఉందో మీరే ఊహించుకోండి. ఇంకా అక్కడ ఉండే 6వ గది గురించి మాట్లాడుకుంటే ఈ గదిని తెరవడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ వాళ్ళందరూ కూడా మిస్టీరియస్గా చనిపోయారు. అంతేకాకుండా ఈ గదికి నాగబంధనం కూడా ఉంది. ఎవరైనా ఈ గదిని ఓపెన్ చేయాలని చూస్తే అక్కడ 2 నాగుపాములు వచ్చి వీళ్ళని చంపేస్తాయని ఒక వార్త కూడా ఉంది. అయితే ఈ 6వ గదిని తెరవడానికి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఆ గదిని ఎవ్వరూ తెరవలేకపోయారు. ఈ చరిత్ర గురించి, ఈ దేవాలయం గురించి, అక్కడ ఉండే రహస్యాల గురించి చాలామందికి తెలియదు. అందుకనే వీటన్నిటిని గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్రడక్షనే 5 మినిట్స్ పడుతుంది. సో అందుకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. దీనికన్నా ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కానీ కొత్తగా మన కంటెంట్ చూస్తుంటే జస్ట్ ఒక లైక్ చేయండి. మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. పద్మనాభ స్వామి ఆలయం. ఇది భారతదేశంలోని దక్షిణ భాగంలో కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రజెంట్ ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ మరియు మిస్టీరియస్ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. అయితే 2011 వరకు ఈ ఆలయం గురించి భారతదేశంలో ఎవ్వరికీ తెలియదు. అలానే ఆ టైంలో భారతదేశంలోని రిచెస్ట్ టెంపుల్గా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేది. కానీ 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆలయం కింద ఉన్న రహస్య గదులను తెరవాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఈ ఆలయం కింద ఉన్న 6 రహస్య గదుల్లో 5 గదులను తెరవగానే అందులో నుండి $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్కు పైగా విలువైన బంగారం, వజ్రాలు, రత్నాలు బయటపడ్డాయి. సో ఆ క్షణం నుండి పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ రిచెస్ట్ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం భగవాన్ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. ఆయన ఇక్కడ శయన ముద్రలో దర్శనమిస్తారు, అంటే శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటో తెలుసా? కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు కూడా ఈ ఆలయం వల్లే వచ్చింది. ఎందుకంటే అనంత్ అంటే శేషనాగుడు, పురం అంటే నగరం, అంటే ఈ నగరం భగవాన్ అనంతుని స్థలం అని అర్థం వస్తుంది. ఇది కేవలం కేరళలోనే కాదు, భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందిన ఒక పవిత్రమైన వైష్ణవి ఆలయం. అలాగే భగవాన్ విష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో ఒకటిగా కూడా గుర్తింపబడింది. సో ఇప్పుడు మెయిన్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే త్రావిన్కోర్ చివరి రాజు శ్రీ చరిత్ర తిరునాల్ బలరాం వర్మ 1924 నుండి 1947 వరకు తిరువనంతపురాన్ని పాలించారు. అంతేకాకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన పద్మనాభ స్వామి ఆలయం ట్రస్టీగా అధిపతిగా కొనసాగారు. కానీ అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఎందుకంటే 1991లో శ్రీ చిత్ర తిరునాల్ బలరాం వర్మ గారు మరణించారు. సో ఆయన పొజిషన్లో ఆయన తమ్ముడు ఉత్తరాదం తిరునాల్ మార్తాండ వర్మ ఆలయ నిర్వహణ చేపట్టారు. కానీ ఆయన ఆధీనంలో ఆలయంలోని చాలా అమూల్యమైన ఆస్తులు, రత్నాలు, ఆభరణాలు అన్నీ దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు వినిపించాయి. 2008లో ఈ విషయాన్ని గమనించిన టిపి సుందర్ రాజన్, ఈయన ఒక రిటైర్డ్ IAS అధికారి, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఆయన పేర్కొంది ఏమిటంటే పద్మనాభ స్వామి ఆలయంలో భారీ స్థాయిలో బంగారం, ఆభరణాలు మరియు అమూల్యమైన రత్నాలను దొంగతనం చేసి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు ఉంచబడ్డాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దాంతో ఈ పిటిషన్ క్రమంగా కేరళ హైకోర్టు దాకా చేరింది. హైకోర్టు తీర్పు ప్రకారం మందిర నిర్వహణ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ కథ అక్కడితో పూర్తవ్వలేదు. ఎందుకంటే త్రావిన్కోర్ కుటుంబం కేరళ హైకోర్టు తీర్పుని ఎదిరిస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దాంతో 2011లో సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఆర్డర్ జారీ చేసింది. అంతేకాకుండా అదే రోజున సుప్రీంకోర్టు ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఆలయం కింద ఉన్న 6 రహస్య గదులను తెరిచి అందులో ఉన్న మొత్తం ధనం గురించి ఒక ఆడిట్ క్రియేట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని ఫలితంగా రాజకుటుంబాన్ని తాత్కాలికంగా మందిర నిర్వహణ నుంచి తప్పించారు మరియు చివరి తీర్పు వెలువడే వరకు మందిర పరిపాలన కోసం సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ యొక్క పని ఏమిటంటే వారు ఈ ఆలయంలోని 6 రహస్య గదులను తెరిచి వాటిలో ఉన్న ప్రతి వస్తువుకి, రత్నానికి, బంగారానికి, దేవుడి నిధికి సంబంధించిన ప్రతి దాన్ని డీటెయిల్గా ఆడిట్ చేయాలి. సో ఆ కమిటీ ఆలయం కిందకి వెళ్ళి చూసినప్పుడు వారికి అక్కడ 6 గదులు కనబడ్డాయి. ఆ గదులను గుర్తింపు కోసం వారు ఏ నుండి ఎఫ్ వరకు కోడ్ పేర్లు ఇచ్చారు. అంటే వాల్ట్ ABCDE మరియు ఎఫ్. అయితే ఇందులో E అండ్ F గదులను ప్రతిరోజు తెరుస్తారు. ఎందుకంటే వాటిలోని స్వామివారికి కావాల్సిన రోజువారీ నగలు ఉంటాయి. ఇంకా C అండ్ D విషయానికి వస్తే ఇవి సంవత్సరానికి 8 సార్లు ట్రావెన్కోర్ కుటుంబం సమక్షంలో ఓపెన్ చేస్తారు. ఇంకా ఫైనల్గా A అండ్ B విషయానికి వస్తే ఇవి ఇప్పటి వరకు ఎప్పుడూ ఓపెన్ చేయలేదు. అయితే చివరికి వాల్ట్ A ఓపెన్ చేసినప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే ఆ గదుల్లో లెక్కలేనంత బంగారం మరియు సంపద ఉంది. అందులోనే ముఖ్యంగా 4 అడుగుల ఎత్తుగల భగవాన్ విష్ణు స్వచ్ఛమైన బంగారు విగ్రహం మరియు అమూల్యమైన రత్నాలతో అలంకరింపబడిన బంగారు సింహాసనం, 18 అడుగుల పొడవైన బంగారు గొలుసు, 500 కిలోల బంగారు పళ్ళెం, 30 కిలోల బంగారు ముసుగు మరియు 100 కొద్ది బస్తాలు నిండా బంగారు హారాలు, శిల్పాలు, మకటాలు, నేలమణులు, విలువైన లోహాలు కనిపించాయి. ఇంతేకాదు ఆ గదుల్లో నుంచి 18వ శతాబ్దానికి చెందిన నెపోలియన్ యుగం నాణ్యాలు, రోమన్ సామ్రాజ్యం కాలం బంగారు నాణ్యాలు, అలాగే మధ్యకాలం నాణ్యాలతో నిండిన 800 కిలోల బంగారు నాణ్యాలు కూడా బయటపడ్డాయి. ఒక అంచనా ప్రకారం ఈ ధనానికి మొత్తం విలువ 1,00,000 కోట్లు పైగానే ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ కథ ఇక్కడతో ఆగలేదు. ఎందుకంటే అక్కడ ఇంకా ఒక రహస్య గది ఉంది, దాన్ని ఇంకా తెరవలేదు. అదే వాల్ట్ B. మీరందరూ అనుకోవచ్చు ఎందుకని ఇంకా ఆ వాల్ట్ Bని తెరవకుండా మూసివేస్తున్నారు. దానికి సమాధానం ఈ వీడియో చివరి లోపల చెప్తాను. అంతకంటే ముందు ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటే మహాభారతం, విష్ణు పురాణం, పద్మ పురాణం వంటి చాలా గ్రంథాల్లో కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. అయితే ఈ ఆలయం చరిత్ర గురించి చాలా చరిత్రకారుల్లో కూడా మనకు కనబడతాయి. వాటిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దివాకర్ ముని మరియు మహావిష్ణువు కథ గురించి. సో ఇప్పుడు ఈ కథ ఏంటో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో తిరువనంతపురంలో దివాకర్ ముని అనే ఋషి నివసించేవారు. ఆయన మహావిష్ణువుకి పరమభక్తుడు. అయితే ఆయన చనిపోయేలోపు ఒక్కసారైనా ఆ మహావిష్ణువుని ఎలా అయినా దర్శించుకోవాలన్నదే ఆయన కోరిక. సో అందుకే దివాకర్ ముని ఒక గాఢమైన తపస్సుతో ఆ మహావిష్ణువుని సంతోషపరచాలని అనుకుంటాడు. కానీ అదే సమయంలో ఆ తపస్సుని భంగం చేయడానికి ఒక బాలుడు వస్తాడు. అయితే ఆ బాలుడు ఎవరో కాదు, అతనే సాక్షాత్ ఆ మహావిష్ణువు. దివాకర్ మునిని పరీక్షించడానికి బాలుడు వేషంలో వస్తారు. సో ఈ విషయం తెలియని దివాకర్ ముని కోపంతో నువ్వెవరు అని అడుగుతాడు. అయితే అప్పుడు ఆ బాలుడు నవ్వుతూ నీకు వీలైతే నన్ను పట్టుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దివాకర్ ముని ఆ బాలుడి కోసం పర్వతాలు, అడవులు దాటి అనంతవనం వైపు ప్రయాణం ప్రారంభించారు. చివరికి ఆయన అనంతవనం చేరుకున్నప్పుడు అక్కడ మునికి మళ్ళీ ఆ బాలుడు కనిపించాడు. అతడు మాహు చెట్టు వైపు పరిగెత్తి అందులో అదృశ్యమయ్యాడు. కానీ కొంతసేపటి తర్వాత ఆ చెట్టు గర్జనతో కూలిపోయింది. కానీ అదే క్షణం భగవాన్ విష్ణు తన విరాట రూపంలో శేషనాగుపై శయనంగా 8 మైళ్ళ పొడవుతో ప్రత్యక్షమయ్యారు. దివాకర్ ముని ఆ దివ్య దర్శనం చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఆయనకు ఆ మహాదర్శన రూపం పూర్తిగా దర్శనం అవ్వలేదు. అందుకే దివాకర్ ముని మళ్ళీ ఆ మహావిష్ణువుని ఇలా ప్రార్థిస్తాడు. ఓ మహాదేవ, దయచేసి నీ రూపాన్ని చిన్నదిగా చేయండి, అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని పూర్తిగా దర్శించుకోగలను అని ప్రార్థిస్తాడు. దివాకర్ ముని ప్రార్థించిన ఆ మహావిష్ణువు చిరునవ్వుతో అంగీకరించి తన రూపాన్ని చిన్నదిగా చేశారు. కానీ ఆ సమయంలో మాహావు చెట్టు వల్ల ఆయన తల, శరీరం, పాదాలు వేరే వేరే చోట్ల కనిపించాయి. దాంతో ఆ ప్రదేశం 3 భాగాలుగా పవిత్రమైంది. సో ఇలా ఈ ప్రదేశం పద్మనాభుడు పేరుతో ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం పద్మనాభ స్వామి ఆలయంగా పిలువబడింది. అయితే దివాకర్ ముని భగవాన్ విష్ణువు దర్శనం పొందిన సంఘటన గురించే ట్రావెన్కోర్ మహారాజుకు తెలిసింది. సో ఆ కథ విన్న వెంటనే మహారాజు ఆ పవిత్ర స్థలంలో ఆ మహావిష్ణువు కోసం ఒక అందమైన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆ మందిరంలో భగవాన్ విష్ణువు విగ్రహాన్ని ప్రత్యేకంగా స్థాపించారు. ఈ విగ్రహాన్ని ఒకేసారి 3 తలుపుల ద్వారా దర్శించుకోవచ్చు. అందులో మొదటి తలుపు నుండి ఆ మహావిష్ణువు తల, ఛాతీ కనిపిస్తాయి. 2వ తలుపు నుండి నాభి వద్ద ఉన్న బ్రహ్మ దర్శనం లభిస్తుంది. 3వ తలుపు నుంచి పవిత్ర పాదాల దర్శనం జరుగుతుంది. సో ఇలా అప్పటి నుండి ఈ ఆలయం యొక్క అన్ని బాధ్యతలను ట్రావెన్కోర్ కుటుంబమే చూసుకుంటుంది.
అయితే అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఈ ఆలయం కింద ఇంత సంపదని ఎవరు దాచిపెట్టారు? దీని గురించి మాట్లాడుకుంటే 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాజ్యంలో విదేశీయులు వీళ్ళ సంపదని దోచుకోవడానికి వచ్చేవాళ్ళు. దాంతో వీళ్ళ రాజవంశీయులందరూ తమ సంపదని ఆలయంలో దాచిపెట్టేవాళ్ళు. అయితే వాళ్ళు వాళ్ళ సంపదని ఈ ఆలయం కింద 6 రహస్య గదుల్లో దాచిపెట్టారు. 5 గదులకు మాత్రం తాళం ఉంటుంది, కానీ ఒక గదికి మాత్రం తాళం ఉండదు. ఆ గదినే ఇప్పుడు వాల్ట్ బి అని పిలుస్తున్నాం. అయితే వాల్ట్ బి అదే 6వ గదికి మరియు నాగబంధానికి ఉన్న సంబంధం ఏంటి? అలాగే ఈ గదిని తెరవాలనుకున్న వాళ్ళందరూ ఎందుకు మిస్టీరియస్గా చనిపోతున్నారు? అసలు ఈ గది వెనక ఏముంది? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ 3వ తలుపుకి ఎటువంటి తాళం లేదు, తాళపు చెవులు లేవు. కానీ ఈ తలుపు పైన మాత్రం 2 పాముల ఆకృతులు చెక్కబడి ఉన్నాయి. అవి ఈ ద్వారాన్ని కాపలా కాస్తున్నట్టు కనిపిస్తాయి. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ తలుపు గరుడ మంత్రం అనే ప్రత్యేక మంత్రంతో మాత్రమే తెరుచుకుంటుంది. అయితే ఈ మంత్రం సరైన ఉచ్చారణతో మాత్రమే పలకాలి. ఒకవేళ ఆ ఉచ్చారణలతో ఎటువంటి తప్పు చేసినా దాని ఫలితం మరణమే అని చెబుతున్నారు. అయితే ఇదంతా ఏదో ఒక మూఢనమ్మకాన్ని మీరు అనుకుని ఉండొచ్చు, కానీ ఇది మూఢనమ్మకం కాదు. ఎందుకంటే ఈ 6వ గది తలుపును తెరవడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ వారందరూ కూడా మరణించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ ఆలయంలోని రహస్య గదులను ఓపెన్ చేయడానికి ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి టిపి సుందరరాజన్. ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ యొక్క ధనాన్ని పరిశీలించాలని అనుమతి తీసుకున్నారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే గదులు తెరిచిన కొద్ది రోజుల్లోనే సుందరరాజన్ అకాల మరణం చెందారు. సో దీనివల్లే ఈ భయం మరింత పెరిగింది. అందుకే వాల్ట్ బిని ఇప్పటికీ ఎవరు తెరవలేకపోయారు. ఇదే కాకుండా ఇంకొక వైరల్ స్టోరీ ఏంటంటే సుమారు 136 సంవత్సరాల క్రితం తిరువనంతపురంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఆ సమయంలో ఆలయం యొక్క అధికారులు 6వ గదిని తెరవడానికి ప్రయత్నించారు, కానీ వారు 2 తలుపులను తీయగానే లోపల నుంచి నీళ్లు గర్జనతో ఉప్పొంగుతున్నట్టు శబ్దం వినిపించిందంట. సో వారు వెంటనే అక్కడ నుండి భయంతో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వాల్ట్ బి గురించి మాట్లాడుకుంటే ఈ ఆలయంలో అత్యంత భయంకరమైన రహస్య గది ఇదే. అయితే ఈ వాల్ట్ బిని ఓపెన్ చేయాలంటే మీరు 3 డోర్స్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డోర్ వచ్చేసి ఇనప రాడ్లతో తయారు చేసి ఉంటారు, రెండోది వచ్చేసి చెక్కతో తయారు చేసి ఉంటారు, అండ్ మూడోది మాత్రం చాలా బలమైన ఇనపతో తయారు చేశారు. ఇక్కడుండే 2 తలుపుల్ని మాత్రం ఆల్రెడీ ఓపెన్ చేశారు, కానీ 3వ తలుపు ఏదైతే బలంగా ఇనుపతో తయారు చేశారో దాన్ని ఇప్పటికీ ఎవరు తెరవలేకపోయారు. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ 6వ గది డైరెక్ట్గా అరేబియా సీకి కనెక్ట్ అయి ఉంటుందని వాళ్ళు నమ్ముతున్నారు. సో ఎవరైనా ఈ డోర్ని ఓపెన్ చేస్తే అక్కడుండే సముద్రం, అక్కడుండే ధనంతో పాటు ఈ ప్రపంచాన్ని ముంచేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు మొత్తం చెప్పినా సరిపోదు, ఎందుకంటే ఈ ఆలయం యొక్క చరిత్ర అంత గొప్పది. ఒకవేళ ఈ వీడియో కానీ మంచి రెస్పాన్స్ వస్తే ఈ వీడియోకి పార్ట్ 2 కూడా చేస్తాను. మీకు పార్ట్ 2 కావాలా లేదా కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా తేగలం.